రైతు రుణమాఫీ చేయడంలో ఆలస్యానికి కారణమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఏటా బడ్జెట్ పెరుగుతున్నా అందులో రుణమాఫీకి సంబంధించి మాత్రం కేటాయింపులు లేవని విమర్శించారు. ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రభుత్వం 3 బడ్జెట్లు, మొదటి బడ్జెట్లు ₹1,00,000 కోట్లతో ప్రవేశపెట్టింది. రెండవసారి బడ్జెట్ 1,15,000 కోట్లతో ప్రవేశపెట్టింది. మూడవసారి బడ్జెట్ 1,30,000 కోట్లతో ప్రవేశపెట్టింది. అంటే 3,45,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ హామీని 3,45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రైతు రుణమాఫీ కోసం 17,000 కోట్ల రూపాయలను ఎందుకు చెల్లించలేకపోయింది? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎఫ్ఆర్బిఎం సడలింపు జరిగింది కాబట్టి తక్షణమే 100% రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష.